మీకోసమే కాదు, అందరి కోసం ప్రాణం పెట్టా. ఆ విషయం మీకు తెలిసింది కాబట్టి మీరు రక్షించబడ్డారు. తెలియకుండా ఉన్నవాళ్ళు మీ బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, పనిచేసే చోట ఉన్నారు. వారికి నన్ను గూర్చిన ప్రేమ సువార్త ప్రకటించండి అని మరొక్కసారి మాకు జ్ఞాపకం చేస్తున్నాం. నా మరణాన్ని ప్రచురం చేయండి అని మాతో చెప్తున్నాం. రక్షక, తెలిసిన ఈ అద్భుతమైన సువార్తను, సత్యమును దాచిపెడితే అంతకంటే నేరము ఇంకేముంటుంది నాయన. ఈరోజు నీ బిడ్డలందరూ కూడా తమ చెయ్యెత్తి మరీ చూపించారు. ఈ సత్యాన్ని దాచిపెట్టడానికి వీల్లేదు, దీనిని పంచిపెట్టాలి అని. ప్రభువా, మా గుండెల్లో ఉన్నటువంటి సువార్త అనే సత్యాన్ని దాచిపెట్టక లోకానికి పంచిపెట్టగలిగిన ధైర్యాన్ని ఇవ్వండి. వచ్చే ఆదివారం ఒంటరిగా రాక పాడైపోతున్నా, పతనమైపోతున్నా, పాపిష్టి అలవాట్లతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్న, నరకపు పొలిమేరల్లో తిరుగుతున్నా మా బంధువులను, స్నేహితులను ప్రభు నీ సన్నిధికి నడిపించే మనస్సు మా అందరికీ దయచేయమని. నీ శరీరాన్ని భుజించబోతున్నావు, నీ రక్తమును సేవించబోతున్నావు. అడుగుతున్నానయ్యా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాయన నీ రక్తములో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి నీకు అంగీకారముగా మేము జీవించలాగిన సహాయం చేయమని యేసు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి. రొట్టెను మీ చేతిలో తీసుకోండి. ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞత